వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్. బైక్ రైడింగ్ చూసేద్దాం ఫస్ట్. ఎస్, చూసేసినారు కదా మీరు. బైక్ రైడింగ్ 37,225 పక్కన 2-3 ఉంది. ఇదిగోండి గూగుల్ మ్యాప్స్. ఇది కూడా ఒక లుక్ వేసేయండి. కరెక్ట్గా అనిపించింది ఆ బ్రైట్నెస్ అని అనిపిస్తుంది. ఎస్, జూమ్ కూడా చేస్తాం. ఏమున్నది? ఎస్, బైరమ్మల్. మన వాడుక భాషలో ఒకటి ఉంటుంది, మన మ్యాప్లో ఒకటి ఉంటుంది. మ్యాప్లో ఉంది చదువుదాం ఫస్ట్. బైరమ్మల్ గూడ చెరువు. మనం బైరంలో కూడా రకరకాలుగా ప్రొనౌన్సియేషన్లో మారిపోతూ ఉంటుంది. మీరు మ్యాప్లో చూసినారు కదా. ఓకే, ఇక ఈ చెరువు లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతేనేమో మనము ఎల్బీనగర్ వైపు వెళ్ళొచ్చు. రైట్ సైడ్ వెళ్ళిపోతేనేమో మనము ఓవైసీ సైడ్ వెళ్ళిపోవచ్చు. అటు నుంచి కొంచెం టర్న్ అయ్యి ఆ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఉంది చూడండి, అది ఎట్లా టర్న్ అయితే అట్లా వెళ్ళిపోతే సాగర్ రింగ్ రోడ్, బిఎన్ రెడ్డి అండ్ ఇబ్రాహీంపట్నం వైపు వెళ్ళొచ్చు. ఇలా లోపలికి వెళ్ళిపోతే కర్మాన్ ఘాట్, చెంపాపేట్ వైపు వెళ్ళొచ్చు. బైరంలో కూడా చెరువు ఇది. ఎటువైపు వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నా. రైట్ సైడ్ వెళ్ళిపోదాం, ఎందుకంటే రోడ్ కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడికి హైడ్రా వస్తుందా రాదా మనకైతే తెలియదు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఇదంతా ఇక్కడ ఏమైనా ఆక్రమణలు జరిగినాయా అనేది కూడా మనకైతే తెలియదు. బట్ ఇక్కడ చెరువు గత కొంతకాలం నుండి నేను చూస్తూ ఉన్నా. అది కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు నార్మల్గా ఉండేది. ఇది చెరువు అని అప్పుడు నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ ఇవన్నీ కూడా గోడౌన్స్ లాగున్నాయి. వావ్, ఈవినింగ్ టైము, March 9th అరౌండ్ 6 అట్లా అవుతుంది టైము. కాకపోతే ఉన్నది చెరువు అంటే ఉన్నది, ఒక కుంటలా ఉన్నది. నాకు తెలిసి బాగానే కబ్జా జరిగిండొచ్చు అని నా అంచనా. బట్ మనకు నిజాలు తెలియంది అట్లా మాట్లాడడానికి వీల్లేదు. ఇదిగోండి, కాకపోతే ఇక్కడ కొంచెం ఏదో ఒకటి హైడ్రా కాకపోయినా ఎవరో ఒకరు ఆధ్వర్యంలోకి తీసుకొని, లోకల్ మున్సిపాలిటీ వాళ్ళైనా సరే, జిహెచ్ఎంసీ అయినా సరే తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే ఈవినింగ్ వాకర్స్కి, మార్నింగ్ వాకర్స్కి మస్తు ఉంటుంది. అరే సన్సెట్ చూడండి, అసలు బ్యూటిఫుల్. వావ్, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఒక్కసారి జూమ్ వేస్తా. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. చలో, ఇది అప్ ర్యాంప్. ఇది మనం ఎల్బీనగర్ వైపు వెళ్ళాలనుకుంటే ఈ అప్ ర్యాంప్ ఎక్కి మళ్ళా ఆ ఫ్లైఓవర్ పైకి వెళ్ళడానికి ఇదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి. వీలైతే వెహికల్ ఏదైనా కనబడితే చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది అప్ ర్యాంప్. ఇలా పైకి ఎక్కి అటు నుంచి అట్లా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మళ్ళీ అదిగోండి అక్కడ ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, అటు ఎల్బీనగర్ వైపు వెళ్ళొచ్చు. ఇది ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్ బైరంలో కూడా దగ్గర, ఇది సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్. ఓకేనా, క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నా. అండ్ వెళ్ళిపోదాం మళ్ళీ తిరిగి ఇటువైపు. ఇదంతా ఐరన్ ఫ్రేమింగ్ వేసినారు కానీ కొన్ని చోట్ల విరిగిపోయినట్టుగా కూడా కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడనే. కొంచెం ఇనిషియేట్ తీసుకొని దీన్ని డెవలప్ చేస్తే మాత్రం లోకల్స్కి అయితే మస్తు యూస్ఫుల్ అవుతుంది. వాకింగ్ చేసుకోవచ్చు. వాకింగ్ కొరకు ప్లేస్ లేక చాలామంది చిన్న చిన్న పార్కులలో కమ్యూనిటీ హాల్ ఉంటుంది కదా, కమిటీ హాల్, కొన్ని ఆ హాల్ చుట్టూ ఏదో గల్లీలలో తిరగడం. కొంతమంది మెయిన్ రోడ్ మీదే నడుచుంటారు పొద్దున్నే. బట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కాదు కదా అది. అదే ఇలాంటి చోట్లల్లో మంచిగా డెవలప్ చేస్తే హాయిగా నడవచ్చు పొద్దున్న సాయంత్రం. ఇట్లా డెవలప్ చేసి 5-10 రూపాయలు టికెట్ పెట్టినా తప్పులేదు నన్ను అడిగితే. మీరేమంటారు? అండ్ ఈ చెరువుతోటి మీకు ఏమైనా మెమొరీస్ ఉన్నాయా? నాకైతే ఇదే ఫస్ట్ మెమొరీ. ఇక ఇటు నుంచి పోతుంటా, ఎప్పుడు కూడా లోపలికి రాలేదు. ఎందుకో దీన్ని ఎందుకు మిస్ చేయాలి మనం అన్నట్టుగా ఈరోజు వీడియో అయితే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వస్తే స్వాగతం, సుస్వాగతం. ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఈ ఛానల్లో ఇప్పుడు మనం హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో
ఉన్న గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏవేవైతే వర్క్స్ జరుగుతున్నాయో దానికి సంబంధించి వీడియోలు చేస్తున్నాం. ఇంతకుముందు మోజెస్ పెట్లోజ్ అనే ఛానల్లో చేసేది, ఇప్పుడు ఎక్స్ప్లోర్ విత్ మోజెస్ అనే ఈ ఛానల్లో చేస్తున్నాం. ఆ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా డిఫరెంట్ కంటెంట్ నడుస్తుంది. వీలైతే అది కూడా చెక్ చేసే ప్రయత్నం చేయడం. మొత్తం గబ్బు వాసన వస్తుంది, ఎక్కువసేపు నిలబడలేం. ఒక్క లుక్ వేసేయండి, జూమ్ చేసి ఇటు కూడా. మళ్ళా కరెక్ట్ ఆ గేట్ దగ్గర ఎండ్ చేద్దాం, బైక్ రీడింగ్ కూడా చూపిస్తా. అండ్ చలో గేట్ దగ్గరకు వచ్చేసినాం. ఏదో ఒక సైడ్కి ఆపేసి బైక్ రీడింగ్ చూపిస్తాం. ఇందాక స్టార్టింగ్ చూపిస్తున్నా కదా, ఎండింగ్ అబ్జర్వ్ చేయండి. 725 పక్కన 9. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం. లెఫ్ట్ వెళ్ళిపోతే ఆల్రెడీ ఇందాక చెప్పేసిన కదా, యాస్ కర్మాన్ ఘాట్, చెంపాపేట్, జూడియో. అండ్ దీని గురించి కూడా మీరు కమెంట్ చేయండి. ఈ కర్మాన్ ఘాట్లో కొత్తగా ఇన్స్టాలేషన్ చేసినారు ఈ డివైడర్ వ్యవస్థని. ఇలా డివైడర్ కట్టి పైన ఐరన్ ఫ్రేమ్ వేసినారు. ఇది బెస్టా కాదా, మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి పనులు జరిగితే నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇన్స్టాగ్రామ్లో అన్న మెసేజ్ చేయొచ్చు, డిఎం. అండ్ ఈ వీడియోల కింద కూడా కమెంట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి MOSES MOZES PETLOJU పెట్లోజు.